ఆపడే మా ఆవిడతో ఉండే చెప్తామేట్రా అంటే మా ఆవిడ కొద్దిగా సిగ్గండి అంటే మా ఆవిడ సిగ్గులేదా రే పక్కింటోడు పక్కింటిలాగా ఉండు మా ఇంట్లో దూరం అనుకో పొర్ర పగిలిపోద్ది అయినా నువ్వేంటే ఎంట్రీ సాంగ్ ఉంటే ఎవరితో పాటు దాడి చేస్తావా లోపడాడు లోపలికి నీ పని చెప్తాను. పక్క పక్కలలో ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలండి. ఏం గుడుంబరావు గుడుంబారావు అదేనే గుడుంబారావు ఏంటయ్యా పేరు మా తాతకి గుడుంబ వ్యాపారం ఉండేది బాగా కలిసి వచ్చిందని చెప్పి నాకు ఆ పేరు పెట్టుకున్నాడు ఎలా పెట్టినా సరే నీ పేరు కరెక్ట్ గా సరిపోయింది అయ్యా మా ఆవిడ టీవీ కొనమంది అయ్యా లేకపోతే చచ్చిపోతానంటుంది ఇగో ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు వెంటనే చచ్చిపోమని అది చచ్చిపోనా పర్లేదు నన్ను చంపా చెత్తానంటుంది ఇలాంటి అవకాశం అస్సలు రాదు వెంటనే చేయమను టీవీ కొనుక్కోవాలని 38 రూపాయలు ఉంది ఒక 12 రూపాయలు అప్పు కావాలి 12 రూపాయలా 12 రూపాయలా 12 రూపాయలు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేస్తే అక్కడ కొంత ఎక్కడో కొంత తీసి ఇవ్వాలి ఇస్తావా లేదా చెప్పు ముందు సర్లే ఇస్తావులే ఇదిగో ఏంటది 12 రూపాయలు ఇవ్వకపోయినా నువ్వు ఎలాగో కాలు పట్టుకుంటావు అనుకో కాలు కాదు చేతులు అనుకో నువ్వు ఇస్తావు అంతే ఈ ఎదవయ్యకి ఏం తక్కువ లేదు ఇంత పేపర్ ఏంటి చెప్పు అగ్రిమెంట్ పక్క పక్కింటోళ్ళు అగ్రిమెంట్ అంటే పక్క పక్కింట్లో అయినా సరే పక్కాగా ఉండాలి పక్కాగా ఉండాలి ఇప్పుడు ఏం చేయాలి సైన్ చేయాలి అంతే కదా చెప్పి అక్కడ పెట్టాలి చెప్పు ఇదిగో ఇక్కడ కింద పెట్టు ఎంత చదివావు 2వ తరగతి అనవసరంగా పెన్నుకి డబ్బులు పెట్టేసేవరా మీ ఆవిడ రమ్ము సంతకం పెట్టడానికి అయ్యా సంతకమా సాక్షి సంతకం అలా చెప్పాడు ముద్ర అన్నావు దీని పేరు చూస్తే పెద్ద క్షుద్ర పూజలు చేసేదాల్లాగా ఉందండి అలా ఉంటదిలే గానీ ఏడు ముద్ర అంటే తెలుగులో వేయాలా ఇంగ్లీష్ లో వేయాలా తెలుగులో వేయాలా ఇంగ్లీష్ లో వేయాలా ఆగాడు ఎక్కడికి వచ్చాడు ఫోన్ చేస్తా నాకు డబ్బులు దొరికేసినాయి కదా హలో టీ ఎప్పుడు వస్తుందమ్మా నేను తెచ్చినప్పుడు వస్తుంది ఈడ ఆడే బక్కోడు ఈడ 80s లో కూడా దరిద్రుడు వదలడు నువ్వు రా మా ఇంటికి పొందు టీవీ పట్టుకుని రా ముందు చెప్తున్నావు టీవీ వస్తుంది టీవీ వచ్చింది రా నీ పేరు రాయించుకున్నావేంట్రా మనమే రాయించాం 12 రూపాయలు అప్పిచ్చాం కదా ఈవిడే నా దగ్గర 7 రూపాయలు అప్పు తీసుకుంది ఏంటి అనసూయ గారు 7 రూపాయలు అప్పు తీసుకుందా అంటే కొనాలి 7 రూపాయలు తక్కువైంది అప్పు ఇస్తారా అని అడిగింది రుజువేంటి వెనకతల Q7 అని రాసి ఉంటది 7 అంటే మనం ఇచ్చిన 7 రూపాయలు టీవీ వచ్చింది దా పూజ చేద్ది గాని పెద్ద ప్రాజెక్టు పూజ చేసినట్టు చేత కోను గొయ్యి దానికి సరే మా టీవీ మాకు వచ్చింది కానీ నువ్వు ఇంటికి పో ఎక్కడికి వెళ్ళిపోయేది మీ టీవీకి 12 రూపాయలు ఇచ్చాం 12 రూపాయలు ఇస్తే మొత్తం ఇచ్చేదాకా మేము చూసుకుంటాం టీవీ చూస్తావరా నువ్వు ఏం చూడక అక్కడ దాగో బంగారు అండి మన పక్కింటి అంకులు టీవీ కొంటానంటే అంకుల్కి మనం 12 రూపాయలు అప్పిచ్చాం అంకులు ఒరే దానికి నేను అంకుల్ అయితే నువ్వేమవుతావురా అయ్యి కాంప్రమైజ్ సర్లే గురుగారు వెళ్ళొస్తాను మరి వెళ్ళిపోతావయ్యా అంత పెద్ద టీవీ మోసుకుని వచ్చా కదా టీ తాగి వెళ్తే మీరు అందరూ ఏది మీ సొంత మాట్లాడుతున్నా 12 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతాం 12 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతాం 12 రూపాయలు ఇప్పుడు అక్కడ వచ్చేస్తానులే అయ్యి పౌరుషానికి లేదు 12 రూపాయలు ఇచ్చినప్పుడు మేము వెళ్తాం బంగారం దా ఇలా ఆంటీ దగ్గర కూర్చో అమ్మా టీవీ ఎట్టరా ఇదిగో క్షుద్ర ఓ ముద్ర ఆకలేసేస్తుంది నువ్వు వెళ్ళి కొద్దిగా బాగా వంట చేసుకోవచ్చు అమ్మ అందరికి బంగారం నువ్వేం తింటావురా కోడి కూర తింటాను తొందర తీసుకురా ఆకలేస్తుంది వచ్చేసింది ఇలా ఏంటి పట్టుకుని కొడతావంటా నువ్వు కూరలో ఉప్పు ఎక్కువ వేసింది
మంచిది. అయితే తింటే బీపీ వస్తుంది, నువ్వు మంచాన్ని పడి హాస్పిటల్లో పడతావు. నా 12 రూపాయలు ఎవడిస్తాడు? ఇదిగో నీకేమన్నా బయట నుంచి కావాలంటే అంకుల్ చెప్పు, బయటికి వెళ్తే తెస్తాడు. మొహమాట పడక. 12 రూపాయలు ఇచ్చాం, 12 రూపాయలు ఇచ్చాం. నిద్ర ఇంటికి పడుకోవచ్చు కదరా. నిద్రపోలేదండి, నిద్ర వస్తుందో రాదో టెస్ట్ చేస్తున్నాను అంతే. అప్పుడే తెల్లారిపోయిందా? టీవీలో చొక్క వస్తుందటి. టీవీలో చొక్క వస్తుంది. అక్కడ చొక్క వస్తుందా? ఒక నిమిషం గ్లాస్ తెచ్చుకుంటా నాకు, గ్లాస్ తెచ్చుకుంటా నాకు. చొక్క అంటే నువ్వు బారులు వేసేది కాదురా, బొమ్మ రాలేదు చొక్క వస్తుంది చెప్పి టీవీలో చొక్కలు ముక్కలు వస్తాయి ఎక్కడైనా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చొక్క అనేటప్పటికే తుడు తుడు ఏం కొట్టమేంట్రా? ఇదిగో తుడు. ఇందాల్చి నేను కొన్నాను చెప్తున్నావు కదా తుడు. 35 రూపాయలు ఇచ్చి నేను కొనుక్కున్నాను రా టీవీ. 2 రూపాయలు ఎవడిచ్చాడు దానికి? నాకేమొద్దు, టీవీ తీసుకెళ్ళిపో చెప్తాను. చచ్చిపోతాను. నేను చంపుతా, తీసుకెళ్ళు. నీ 12 రూపాయలు 12 రూపాయలు ఏమంటే వెళ్ళు. అంకుల్ అంకుల్ బాల్యం ఇచ్చావు తీసుకుపోయావు, యమనం ఇచ్చావు తీసుకుపోయావు, భార్యనిచ్చావు ఎందుకు మర్చిపోయావు? మన శాంతికి ఫోన్ తీసుకొచ్చిందంట కదా దుబాయ్ నుంచి, ఆ, డబ్బులు ఇచ్చిందా? లేదు, రూమ్ కి వచ్చింది. దేనికి? డబ్బులు ఇవ్వడానికి వచ్చిందే. అంటే ఇప్పుడు నన్ను వదిలేనని ఫిక్స్ అయిపోయారా? లేకపోతే నాకు విడాకులు ఇచ్చి నా దగ్గరుండి మరి ఇంకొక పెళ్లి చేయండి, అప్పుడే నేను వెళ్ళిపోతా. ఏమే వీడికి నచ్చాడా? ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటా, ఒప్పుకోండి. ఐ జస్ట్ ఇంత ఓవరాక్షన్ చేయొచ్చు. ఆడ అమ్మా అని అంత ఆప్యాయంగా పిలుస్తుంటే నువ్వు ఇలా అంటావేంటి? ఇగో వీడు నా కొడుకు. నీ కొడుకేంటి? పారని పంపించావా? నాకు అట్లాంటివి ఏం లేవు. పెళ్లి కాలేదా? పెళ్లికి పిల్లలకి ఏం సంబంధం రా. అన్న ఎన్నో షాప్స్ ఉంటే హోమ్ నీడ్స్ పెట్టావేంటన్నా? అరే పుట్టిన ప్రతి మనిషికి నీడ్స్ ఉంటారా? అవును. ఎగ్జాంపుల్ రష్మికి పెళ్లి నీడు, జడ్జిలకి కామెడీ నీడు, మాకు 10 మార్క్స్ నీడు. లవ్ బ్రేకప్ అయింది, వెళ్ళే ముందు ఒక అమ్మాయి నాకు మాట చెప్పి వెళ్ళిపోయింది. ఏం చెప్పింది? పిల్లలు పెద్దలు అవుతున్నారు, ఇక్కడ ఆపేద్దాం ఉంది. ఏం కావాలి చెప్పండి సార్? ఏదైనా మంచి షాప్ ఉందా? మంచిగా బెడ్ లోనే తీసుకోవచ్చు కదా సార్? బెడ్రూమ్ లోనే ఉంటాయి. షాప్ అనుకో, సుట్టపెట్టి సంకలో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇది మంచి షాపేనా? లాస్ట్ టైం ఒక ఎదో అలాగే ఒక షాప్ ఇచ్చాడు, 2 మోకాలు కొట్టుకుపోయాయి. చాపకి మోకాలు కొట్టుకుపోయండి, చాపకి మోకాలు కొట్టుకుపోయి సార్. నేను యోగా టీచర్ సార్, పొద్దున్నే వరండాలో యోగా చేస్తుంటారు. ఇప్పుడు మా ఇద్దరు జంట చూసి మేము ఏ ఐటమ్ కొనుక్కుంటే బాగుంటుంది సార్? ఇస్త్రీ పెట్టి సార్. రాఘవ్ గారు ఏంటిది? ఇంటీరియర్ ఎంత ఖర్చు అయింది? 20 లక్షలు ఖర్చు అయింది సార్. మీరే చేయించారా? లేదు, కార్పెంటర్ చేసాడండి. ఇలాంటి పంచులు మీ స్కిట్లో వేస్తుంటే ఇంకా బాగుంటాయి తెలుసా? ఏం చేస్తున్నావు? పన్నీర్ చల్లుతున్నానండి. వాళ్ళకి ఏం తెలుసు చెప్పేది? శనివారం వస్తే కన్నీరు తప్ప పన్నీర్ మొహం ఎప్పుడు చూసా? ఎవరీళ్ళు? నువ్వు చూస్తుంటావు టీవీలోని, శనివారం వస్తుంటారు ఏదో పీకడానికి. వాళ్ళని పిలిపించావు భోజనానికి ఈ రోజు మన ఇంటికి. లచ్చిదేవి 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 లచ్చిదేవి, నీకు మంచి రోజులు వస్తున్నాయా తల్లి? మీరు మానేస్తారా? అక్కడికి వెళ్ళి ఏం చేసిన అనుకున్నావు? మార్కుల బోర్డు కొట్టేసా. 7, 8. అవును, ఇప్పుడు 10 మార్క్స్ ఇస్తారు. అయ్యో అటు చూడు. 6 నెలలు తెప్పొచ్చు కదా సార్? ఎప్పటిగా
నైట్ కళ వచ్చింది తెలుసా? కళలో శివాజీ అన్న తిట్టాడు. 10 నిమిషాలు ఈ స్కిట్ చేయి, తర్వాత నీ కళ నెరవేరబోతుంది. నీరసం వచ్చింది. ఏమైందమ్మా? రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. రాత్రి అంతా నిద్ర లేదు కదండి. మళ్ళీ చెప్పు. దోమలు ఉన్నాయి అందుకంటే నిద్ర లేదు. కాదు మేడం, రాత్రి ఈయన ఇంటికి రాలేదు. ఒకరు లవ్ లెటర్ రాశారండి. లవ్ లెటర్ శివాజీ గారి దగ్గర పదా, వాడంతా తెలుస్తారని రా. రాసింది ఆయనే. నీకు అన్యాయం చెయ్యను పండు. పండు బాగా చేసావు, బాగుంది బాగుంది అంటే నా గురించి అనుకున్నాను సార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలితే చెప్తున్నా. నీకు జుట్టు రాలేదు రే. ఎంత మంచి జుట్టుకి పేర్లాడతావరా పేర్త పరుగు పోకమాడా. ఏంటే నా మొగుడిని అంటున్నావు? అమ్మా వచ్చిందమ్మా జెండా కొయ్య జెండా కొయ్య. తీసుకెళ్ళి అడిగి తిని పెంచి సంపరా. నేనా? మా అన్నక? నువ్వే. తమ్ముడు నీ చేత్తో ముద్దు పెట్టరా, ఎన్ని రోజులైందా నీ చేత్తో ముద్దు తిని. సరే వద్దురా సోదరా, నువ్వు వెళ్ళి గోతిలో పడొద్దురా, తిననయ్యా.